హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. భారత కుబేరుల సంపద సన్నగిల్లుతోంది. అంబానీ అదానీల నికర సంపదతో డౌన్ఫాల్ మొదలైంది. కొంతకాలంగా భారత్ స్టాక్ మార్కెట్ సూచీల పతనం అవుతుండగా దిగ్గజ కంపెనీల రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ స్టాక్స్ పెద్ద మొత్తంలో పడిపోతున్నాయి. ఈ క్రమంలో దిగ్గజ పారిశ్రామికవేత్తల నికర సంపద భారీగా తగ్గుతోంది. దేశీయ కుబేరుల జాబితాలో ఎప్పుడు ముందు వరుసలో ఉండే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ అదానీ ఇద్దరు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ $100 బిలియన్ క్లబ్ నుండి బయటకు వచ్చారు. ఎందుకు ఇలా అంటే భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలవడమే కాక ఆసియాలోనే ధనికులుగా గుర్తింపు పొందిన వారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. సో కొద్ది నెలల క్రితం నికర ఆదాయం భారీగా పెరిగిన వీరు ఇప్పుడు మాత్రం బ్లూంబర్గ్ $100 మిలియన్ క్లబ్లో చోటు దక్కించుకోలేకపోయారు. వారి వ్యాపారాలతో పాటు వ్యక్తిగత సంపద విషయంలోనూ ఇద్దరు సవాళ్లు ఎదుర్కోవడం వల్లే ఈ క్లబ్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని తాజాగా విడుదలైన బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. అంబానీ ఎనర్జీ రీటైల్ వ్యాపారాల ప్రదర్శన అనుకున్నంతగా లేకపోవడం కూడా ఈ క్లబ్ నుంచి బయటికి రావడానికి ఒక కారణమని బ్లూంబర్గ్ చెప్తోంది. ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10లో వీరిద్దరిలో ఏ ఒక్కరూ లేకపోవడం గమనార్హం. సెప్టెంబర్ 2022లో గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉండడం ఇప్పుడు 19వ స్థానానికి పడిపోయారు. ముఖేష్ అంబానీ 17వ స్థానానికి పరిమితమయ్యారు. తాజాగా ఇద్దరి సంపద $100 బిలియన్ మార్క్ దిగువకు చేరినట్టు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఇక జూలైలో తన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి సమయంలో అంబానీ సంపద దాదాపు $120.8 బిలియన్ చేరుకుంది. భారత కరెన్సీలో ఇది 10.22 లక్షల కోట్లు. సో అదే సమయంలో అంబానీ కుమారుడు వివాహానికి దాదాపుగా $600 మిలియన్ ఖర్చు చేశారు. అంబానీ ఇటీవల డిజిటల్ ప్లాట్ఫామ్లు, రీటైల్ బాండ్లపై కూడా దృష్టి సారించారు. రిటైల్ వ్యాపారంలో ఇటీవల వృద్ధి లాభాలు ముగించాయి. సో ఇక కేసులతో కొత్త చిక్కులు ఎదుర్కొంటున్న అదానికి కూడా డౌన్ఫాల్ ఎదుర్కొంటున్నారు. సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందడం కోసం భారతీయ అధికారులకు ముడుపులు ఇచ్చిన వ్యవహారంలో అమెరికాలో కేసు నమోదైన తర్వాత అదానీ సంపదలో క్షీణత మొదలైంది, డౌన్ఫాల్ మొదలైంది. జూన్లో అదానీ సంపద $122.3 బిలియన్ చేరుకోగా అమెరికాలో 6 పన్నులు కేసులు, అంతకుముందు హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ సామ్రాజ్యానికి సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా అదానీ సంపద $100 బిలియన్ కంటే దిగువకు పడిపోయింది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద $96.3 బిలియన్ కాగా గౌతమ్ అదానీ సంపద $80.8 బిలియన్ ఉంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థలోని ప్రధాన వ్యాపారాలైన రీటైల్, ఇంధన రంగాలు ఇటీవల మెరుగైన పనితీరు కనపరుచుకోవడమే ముఖేష్ అంబానీ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. చమురు, రసాయన విభాగంలో డిమాండ్ తగ్గడం, రిటైల్ వినియోగదారుల వ్యయాలు తగ్గడం, ఇంకా చైనా ఎగుమతుల నుంచి పోటీ వంటివి అంబానీ సంపదకు ఎసరు పెట్టాయి. ఈ క్రమంలో కంపెనీకి పెరుగుతున్న అప్పులపైన ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా రిలయన్స్ షేర్లు తగ్గుతూ వచ్చింది. అలాగే ఇటీవల మీడియా, ఏఐ కంప్యూటింగ్లో ఆధిపత్యం కోసం అంబానీ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం కూడా సంపద డౌన్ఫాల్ కారణమైంది. మరోవైపు గౌతమ్ అదానీ సంపద గత కొన్నేళ్లుగా తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతుంది. 2023లో జనవరిలో హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వెలువడగా గరిష్ట స్థాయిల నుంచి సంపద భారీగా తగ్గింది. సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారు? నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ న్యూ.